బ్రో, అందరి దేవుళ్ళకి అమ్మవార్లకి ఆయుధం ఉంది కదా, ఉమ్, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామికి ఆయుధం ఉంది కదా, ఉమ్. అదేంటి? ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆయుధంతో పోల్చుకుంటే అమ్మవారి శక్తితో కూడిన ఆయుధం అది. స్వామి అమ్మవారి దగ్గర నుంచి అలిగి భూలోకానికి వచ్చినప్పుడు అలాగే సంహారం కోసం కూడా అమ్మవారు వేలాయుధాన్ని ఇస్తుంది. ఆ వేలాయుధం ఏది అంటే సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉండే మహాశక్తి స్వరూపమైన ఆయుధాన్ని వేలాయుధం అని అంటారు. సంహారం, స్వామి ఆరాధన చేసిన స్వామివారి ఆరాధనలో ఉన్న ఆలయాన్ని కానీ ఆలయ స్వరూపంలో ఉండేటువంటి ఆయుధాన్ని దర్శనం చేసినా కూడా గొప్ప మహిమాన్వితమైన శక్తులు వస్తాయి. ఎలాంటి శక్తులు? స్వామివారు ఎవరితో సంబంధం లేకుండా తన ఒంటరి జీవనాన్ని నడపాలని భూలోకానికి వచ్చేసాడు. అది ఆ కథ అందరికీ తెలిసిందే, కాలమానాన్ని బట్టి అందరికీ తెలిసింది. అది కాకపోతే స్వామివారికి ఉన్న గొప్ప శక్తులు, గొప్ప విద్యలు అన్నీ కూడా మహిమాన్వితమైనవి. ఎలాంటివి అంటే పరమేశ్వరునికే వరం ఇచ్చే అంత గొప్ప శక్తి ఉన్నవాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి గురుబలం కావాల్సినంత ఉంటుంది. జ్ఞానాన్ని అధికంగా ఇస్తాడు, మోక్షాన్ని శీఘ్రంగా వశం చేస్తాడు. సంతానానికి కానీ ధనానికి కానీ స్వామివారిని ఆరాధన చేసే వాళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉండి అమ్మవారు ఎలాంటి దీవెన, ఎలాంటి అనుగ్రహం ఇస్తుందో అంతకు మించి 1000 రెట్లు స్వామివారు ఇవ్వడంలో ఇంకెవ్వరూ లేరు. అంత గొప్ప స్వామి. ఈ కలియుగంలో సర్ప ఆరాధన కానీ శరవణభవ ఆరాధన కానీ అధికంగా చేసిన వారికి పండు మీద తీపి పిండ చిలకి వాలినట్టుగా శీఘ్రంగా పండిపోతుంది వాళ్ళ జీవితం. అంత గొప్పగా సాగుతుంది. మహా గొప్ప పుణ్యాత్ములైన మహర్షులు, అలాగే పీఠాధిపతులు అందరూ రహస్యంగా చేసేవాళ్ళు, బయటికి చేసేవాళ్ళు అందరూ కూడా మొట్టమొదట ఆరాధన ఏది అంటే అమ్మవారి ఆరాధనకు ముందు గణపతి ఆరాధన చేస్తారు. తర్వాత శరవణభవ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి తర్వాత వారు దేవి ఉపాసకులుగా అవుతారు. తర్వాత కలియుగంలో గొప్ప ప్రాచుర్యం పొందేటువంటి శక్తిగా వాళ్ళు వస్తారు. అలాంటి గొప్ప ఆరాధన, గొప్ప శక్తివంతమైన ఈ కలియుగంలో అందరూ చేసుకోదలిగిన ఆరాధన ఏదైనా, ముఖ్యంగా జనులకి సర్పరూపంలో అందించగలిగే దేవత ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. అలాంటి స్వామిని దర్శనం చేసుకోవడానికి మనం వచ్చేసాం. చూసి తరించండి. స్వస్తి.